దీనిని మనం వానపాముల ఎరువు అంటాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆవు పేడ ఆవుల నుంచి సేకరించాలి. తర్వాత మనకి వంటగది నుంచి వచ్చే వేస్ట్ని సేకరించాలి. ఇంకా ఆకు చెత్త కూడా సేకరించి మనం వాటిని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే అవి మనం మళ్ళీ బెడ్స్లో వేసినప్పుడు డిసీజెస్ ఏం రాకుండా మనం ఆవు పేడని ఒక 10 నుంచి 15 రోజుల వరకు మనం ఆరబెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ ఇవ్వాలి దానికి. ఎందుకంటే అందులో ఉన్న చెడు వాయువులని తీయడానికి, మళ్ళీ దీంట్లో నుంచి మనకి వేడి వస్తూ ఉంటుంది. దాన్ని తీయడానికి మనం ఆరబెట్టుకోవాలి ఆవు పేడని 10 నుంచి 11 రోజుల వరకు. తర్వాత మనం ఈ బెడ్లో ఫస్ట్ మనం వరిగడ్డిని ఫస్ట్ లేయర్గా వేయాలి, అంటే ఫస్ట్ పొరగా వేయాలి. తర్వాత ఒక 25 సెంటీమీటర్స్ వరకు మనం ఆవు పేడ వేసుకోవాలి. అందులో నుంచి వాయువు పోయిన తర్వాత మనం ఆవు పేడ వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం ఆకులు ఇంకా వంటగది నుంచి వచ్చిన వేస్ట్ అదంతా ఇందులో వేసుకోవాలి. అలా గడ్డి తర్వాత వేస్ట్ మళ్ళీ ఆవు పేడ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పొరలుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఈ బెడ్ని వేసుకున్న తర్వాత వాటర్ అనేది 7 days వరకు స్ప్రింకిల్ వాటర్ ఇవ్వాలి దీనికి. ఎందుకంటే మళ్ళీ ఇంకేమైనా వేడి కానీ ఇంకేమైనా చెడు వాయువులు ఉంటే అది వెళ్ళిపోతుంది దీని నుంచి. తర్వాత మనం వానపాములు ఉంటాయి కదా, వానపాములు ఒక బెడ్కి 1 కేజీ 2 కేజీల వరకు మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మనం రోజు ఇట్లా అంటే తేమ అనేది చూసుకొని మనం వాటర్ ఇచ్చుకోవాలి. అట్లా రోజు ఇచ్చుకున్న తర్వాత ఒక 40 నుంచి 45 రోజుల తర్వాత మనకి వానపాముల ఎరువు అనేది తయారవుతుంది. అప్పుడు ఒక్కొక్క లేయర్గా తీసుకోవాలి. మనం తీసుకొని దాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ వెర్మి కంపోస్ట్ని ఆరబెట్టుకొని దాంట్లో నుంచి వానపాములు సపరేట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని మనం సీవింగ్ మిషన్ ఉంటుంది ఒకటి, ఆ చల్లడబట్టే మిషన్ ఒకటి ఉంటుంది. ఆ చల్లడబట్టే మిషన్లో మనం ఈ ఎరువుని మనం దాంట్లో వేసి జల్లెడపట్టాలి. జల్లెడపట్టిన తర్వాత మనం బ్యాగ్స్లో నింపుకోవాలి. ఇట్లా చేసుకుంటూ మనం ఇంకో సైకిల్ కూడా ఇట్లానే ఫిల్ చేసుకోవచ్చు. ఇది మనం ఆరబెట్టేటప్పుడు నీళ్ళు ఎందుకు ఇస్తామంటే అక్క దాంట్లో ఏదైనా గ్యాసెస్ ఉన్నా ఏమున్నా అది వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లనే వాటికి కూడా ఫస్ట్ ఒకసారి నీళ్ళు చల్లాలి. ఇట్లా పైపుతో ఇట్లా పట్టాలి. అప్పుడు మనం దాని నుంచి మనం గమనిస్తామన్నమాట. ఇట్లా పొగల్లాగా ఇట్లా పైన తేలుతూ ఉంటాయి, గ్యాసెస్ వెళ్తూ ఉంటాయి గాలిలోకి. అప్పుడు నీళ్ళు ఇస్తే దాంట్లో ఉన్న వేడి ఉన్న ఏమైనా చెడు గ్యాసెస్ ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఇట్లా అదే పెంట తీడికి తెచ్చినాక 7 రోజుల తర్వాత మళ్ళీ వాటరింగ్ ఇచ్చి వానపాములు ఇడిచిపెట్టాలి. అట్లా దానికి సూటబుల్. ఇప్పుడు అట్లా ఆరబెట్టిన కూడా వానపాములు వదలాలి. వరకు వాటరింగ్ చేసినాక తర్వాత వానపాములు అట్లా ఆరబెట్టిన కింద కొంచెం పెండ ఆరదు, పైన ఆరుతూ ఉంటుంది కదా. అట్లా కాకుండా ఇట్లా మొత్తం సాఫ్గా ఇట్లా అన్నీ ఒకటే విధంగా ఆరేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కుప్పలా కాకుండా మిశ్రం చేసి ఆ మట్టిలా కాకుండా ఇట్లా నార్మల్గా బెడ్ అది మన సిమెంట్ ఫ్లోర్ ఉంటుంది కదా, దానిపైన ఆరేస్తే మంచిది. ఇంకా జల్దీ ఆరిపోతుంది మనకు, రాళ్ళు కూడా అవేం రావు. అదే మంచిది. ఇక మనం జల్లెడ పట్టాలి అక్క దీన్ని 40 రోజులు తెల్లి లేయర్స్ చేసినాక మనకు లాస్ట్కి ఎట్లా వస్తుంది అంటే మన చాయ్ పత్తి ఉంటుంది కదా, అంత మంచిగా వస్తుంది. అది మంచిగా మనం మంచి ప్రాసెస్ చేస్తే పెండనే ఎక్కువ వేసాను. ఒకటే లేయర్ యాక్చువల్లీ 70% వరకు ఇట్లా పై కొంచెం వదిలేసి ఏమన్నారంటే ఫస్ట్ లేయర్ గడ్డేయమన్నారు, తర్వాతకి ఇది ఏమన్నారు, తర్వాత ఒక లేయర్ వాళ్ళ గడ్డేసినాక మళ్ళీ ఇది ఏమన్నారు. కానీ ఇలా వద్దు మన ప్రాసెస్ మొత్తం ఈ బెడ్ మొత్తం ఖాళీ అయ్యేసరికి 2 months పడుతుంది. కానీ మనకు అవుతుంది, ఫస్ట్ లేయర్ అవుతుంది 40-45 days. ఇట్లా ఇవి పెట్టుకొని మంచిగా వాటర్ పట్టుకున్న ఎర్త్ వామ్స్ అనేది మంచిగా మాయిశ్చర్ అనేది చల్లగా ఉంటుంది అన్నమాట. ఎండాకాలంలో అసలు చెట్టు ఉండాల్సింది, వానపాములు చచ్చిపోతాయి. మళ్ళీ ఎక్కువ టెంపరేచర్ విషయం ముందు ఇబ్బంది ఆపుతుంది. ఫస్ట్ తీయడం వల్ల ఏమంటే ఇబ్బంది. కుప్పలా కాకుండా ఇట్లా నార్మల్గా సిమెంట్ ఫ్లోర్ పైన ఆరేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇది
వర్మి కంపోస్ట్ గురించి. అది లేయర్ లేయర్ వర్మి వాష్ కూడా చేస్తారు మన కూరగాయల వేస్ట్ అన్న ఇప్పుడు ఎండిన ఆకులు ఉంటాయి కదా అవి వేసుకున్నా మంచిదే, ఏం కాదు. మధ్యలో వెళ్ళాలి ఇది లాస్ట్ చివరికి గడ్డి ఫస్ట్ కింద ఆకులు లేకుంటే కూరగాయల చెత్త కూడా ఆరబెట్టాలి. మనం ఆరబెట్టిన తర్వాతనే మళ్ళీ దీన్ని యాక్టివిటీ పెంచడానికి కూడా మనం ఇట్లా ఆవు పేడ నీళ్ళల్లో కలిపి కూడా చల్లుతాం. అంటే ఇది మంచిగా పనిచేయడం కోసం తొందరగా కావడానికి మనం ఆవు పేడని నీళ్ళలో కలిపి గిన్నె చల్లుతాం. కాంతి కలుపుకొని ఇప్పుడు ఆడ కూరగాయలు కోసేసినవన్నీ వేస్ట్ అవ్వకుండా ఇంటిలో చారు పెట్టుకొని దీంట్లో వేస్తే అయిపోతాయి. అది ఉట్టిగా పడేసేయాలి కోసిన వేస్టేజ్ చేసేస్తాం, మొత్తం ఆరబెట్టేస్తాం, దీనిలోనే చేస్తాం. అట్లని మిరపకాయలు కాకుండా ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిలు వేసుకోవద్దు, ఉల్లిగడ్డలు వేసుకోవద్దు, జిగురున్న ఏది కూడా వేసుకోవద్దు. ఆలు ఇట్లా వేసుకోవద్దు, బెండకాయ వేసుకోవద్దు. మళ్ళీ దాంట్లో పెద్ద వేస్టేజ్ ఏం పోతున్నాయి కానీ వంకాయలు దీనిలాగానే మనం బెర్నీ వాష్ కూడా చేసుకోవాలి.